పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన భారత్ భూషణ్ అంత్యక్రియలు బెంగళూరులో ముగిశాయి. కుటుంబ సభ్యులు బంధువుల అశ్రు నయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తండ్రి భౌతికాయాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తుండగా 3 ఏళ్ల కుమారుడు రోదిస్తున్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. పహల్గామ్ దాడి సమయంలో భరత్ భూషణ్ తన భార్య 3 ఏళ్ల కుమారుడితో బైసరన్లో సరదాగా గడుపుతున్నారు. ఆ దంపతులు కుమారుడితో ఆడుకుంటుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వాళ్లు సమీపంలోని టెంట్ల దగ్గరకు వెళ్లి దాక్కున్నారు. అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు తన కళ్ల ముందే భర్తను కాల్చేశారని భార్య గుర్తు చేసుకున్నారు. తనకో 3 ఏళ్ల కొడుకు ఉన్నాడని, దయచేసి వదిలివేయాలని బ్రతిమలాడినా ఉగ్రవాదులు కనికరించలేదని కన్నీరు పెట్టుకున్నారు.